ఇప్పుడున్న జీహెచ్ఎంసీ మేయరు, డిప్యూటీ మేయరు, కార్పొరేటర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరి పదవీ కాలం ఫిబ్రవరి 10తోనే అయిపోతుంది. ఫిబ్రవరి 10తోనే అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ఎవరు మేయర్ అవుతారు, ఎవరు డిప్యూటీ మేయర్ అవుతారు, ఎవరు కార్పొరేటర్లు అవుతారు అనేది చూడాలి. అయితే 10వ తారీఖుతోని ఇది అయిపోతాయి అనుకుంటే అందరు ఏమనుకుంటారు, 10వ తారీఖు అయిపోతే ఇక నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి తొందరలోనే అనుకుంటారు కదా. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే మనకి ఇప్పట్లో గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు జరగవు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో పెట్టేటట్టు కనిపిస్తలేరు అనేది ఏదో మాట వరుసకి చెప్పడం కాదు. జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు నిజంగానే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడు జరగవు అనేటువంటి క్లారిటీ అందరికీ వస్తుంది. కార్పొరేటర్లతో సహా ఇక్కడ ఉన్నటువంటి జనం కూడా ఒకసారి ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే మొన్ననే మనం చూసినాం, ఇంకా ఎక్కువ డివిజన్లను కూడా దీంట్లో కలిపిరు కదా, జీహెచ్ఎంసీ పరిధిలో చేసి దాన్ని పెద్దగా చేసిరు, ఇంకా ఎక్కువ డివిజన్లను కూడా దీంట్లో కలిపి. అయితే ఆ డివిజన్లకు సంబంధించిన కసరత్తు పూర్తి కావాలి. ఇప్పటికే దాని మీద చాలామంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు అస్తవ్యస్తంగా ఆ డివిజన్లని దీంట్లో తీసుకొచ్చి కలిపిర్రు, ప్రాపర్గా దాని మీద ఎక్సర్సైజ్ చేయలేదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని చోట్ల తక్కువనే ఉన్నారు జనాభా, వాళ్ళని ఒక డివిజన్ చేసిర్రు, ఇంకొక దగ్గరేమో విపరీతంగా వచ్చిర్రు, ఇట్లా రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి. జీహెచ్ఎంసీనే దీని మీద మీకు ఉన్నటువంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే, ఏదైనా ఫిర్యాదులు ఉన్నా, ఏమన్నా వినతులు ఉన్నా, ఏమన్నా ఇయ్యిర్రి అంటే దానికే చాలా వేల సంఖ్యలో కంప్లైంట్స్ వచ్చినాయి అనేది జీహెచ్ఎంసీ తరపు నుంచే మనకు వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తుర్రు అంటే ఈ ఫిబ్రవరి 10తోనే అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత ఎన్నికలు ఇమీడియట్గా పెడితే మళ్ళీ మేయరు, డిప్యూటీ మేయర్ వెళ్ళొస్తారు, వీళ్ళ చేతులలోకి పాలన పోతుంది. కానీ ఇక్కడనే ప్రభుత్వం ఒక కొత్త స్కెచ్ చేయబోతోంది అనేది మనకి అనిపిస్తుంది నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలన్నీ చూసినప్పుడు. ఏంది అది అంటే, ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు, మన సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరే మున్సిపల్ శాఖ కూడా ఉంది. జీహెచ్ఎంసీ పదవీకాలం పూర్తయితే కనుక దానికి సంబంధించినది మొత్తం కూడా ఆ స్పెషల్ ఆఫీసర్ కిందికి పోతుంది. స్పెషల్ ఆఫీసర్ చూస్తారు. 10 తారీఖు తర్వాత అయిపోయింది అంటే అదంతా స్పెషల్ ఆఫీసర్ కిందికి పోతుంది. అది మున్సిపల్ శాఖ మంత్రి కింద ఉంటుంది. ఆ మున్సిపల్ శాఖ మంత్రి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు. అంటే ఏంది, గంపగుత్తగా ఇది మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతులలోకి పోతుంది. నిన్న ఓ మీటింగ్ చేసిర్రు, మనం చూసినాం అందరం కూడా. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరితో ఒక మీటింగ్ చేసిరు కదా. అంటే ఏంది అంటే ఇక ముందు ఇక ఫిబ్రవరి 10 తర్వాత మొత్తం ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా నా చేతులలోకే రాబోతుంది, నేనే దీని మీద ప్రత్యక్షంగా దృష్టి పెట్టబోతున్నా, దీనికి సంబంధించినటువంటి ప్రతి ఇష్యూను కూడా నేనే చూడబోతున్నా ఈ రోజు నుంచి అనేటువంటి ఇండికేషన్లో భాగంగానే నిన్న ఆ మీటింగ్ జరిగింది అనేది కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు 3 డివిజన్లు కూడా చేస్తాము అని చెప్పారు కదా. అదేంటి అంటే ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉంది కదా, ఆ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ని ఏం చేస్తారట, ఆ పరిధిలో ఉన్నటువంటి వాటన్నింటినీ హైదరాబాద్ కార్పొరేషన్ చేస్తారు, 3 కార్పొరేషన్లు. అట్లనే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వాటన్నింటినీ సైబరాబాద్ కార్పొరేషన్ చేస్తారు. ఇక రాచకొండ పరిధి ఉంటుంది కదా, ఆ రాచకొండ పరిధి దాన్ని ఏం చేస్తారు అంటే రాచకొండ పేరు తీసేసి మల్కాజ్గిరి కార్పొరేషన్గా చేస్తారు. చేసి 3 కార్పొరేషన్లుగా దీన్ని డివైడ్ చేస్తున్నారు. 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేసి 3 పోలీస్ కమిషనరేట్లు, 3 కార్పొరేషన్లు చేస్తున్నారు. దీన్ని బట్టి మనకి చాలా స్పష్టంగా ఏం అర్థమవుతుంది అంటే ఇప్పట్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండవు అనే విషయం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే దానికి కారణం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు ఉండవు ఇప్పుడు అంటే, ఇప్పుడు ఏం చేస్తామంటున్నారు వీళ్ళు, పట్టణ మున్సిపల్ ఎన్నికలు మేల పెడతాము అని అంటున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేల పట్టణ మున్సిపల్ ఎన్నికలు పెడతారు కదా, దానికంటే ముందే జీహెచ్ఎంసీ ఎన్నికలు పెడతారేమో అనుకుంటున్నారు. కానీ దానికంటే ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టే అవకాశం కనిపిస్తలేదు. మే తర్వాతనే జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే 6 నెలల తర్వాత, ఇప్పుడు వీళ్ళ గడువు ముగిసిన తర్వాత 6 నెలల తర్వాత మున్సిపల్ ఎన్నికల తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగేటట్టు మనకి కనిపిస్తుంది. అయితే ఈ 6 నెలలు ఏం చేస్తారు అంటే, ఇగో ఈ 6 నెలల్లోనే ప్రభుత్వం ఏం చెయ్యాలనుకుంటుంది, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎక్కువ సీట్లను గెలవడం కోసమని ఏమేం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రి కూడా సీఎం గారే కదా, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ కనుక తక్కువ సీట్లు గెలుచుకుందనుకో ఖచ్చితంగా అది సీఎం రేవంత్ రెడ్డి మీదే పడుతుంది. ఆయన శాఖ, ఆ మంత్రిగా ఉన్నటువంటి శాఖకి సంబంధించిన ఎన్నికలు. సో ఆయన సీఎంగా కూడా ఉన్నాడు. ఆయన సీఎం అయిన తర్వాత ఆ శాఖకి సంబంధించి పైగా ఈ కార్పొరేషన్లని, డివిజన్లని, అదని ఇదని కలుగా పులగం చేసి ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకున్నారు. ఈ డివిజన్ల విభజన అంతా కూడా అనేటువంటి ఇన్ని రకాల ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ సీట్లు గెలవలేదనుకోండి, అది అంతా రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకుంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలో
హైదరాబాద్లో వాళ్ళ ముద్ర ఎక్కడ కూడా వేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఫ్లైఓవర్లు కట్టిందో, కొత్తగా ఏదన్నా చేసిందా, కొత్తగా కంపెనీలను ఏమన్నా తీసుకొచ్చిర్రా అంటే వాళ్ళ ముద్ర ఎక్కడ కూడా లేదు. 2 ఏళ్ళు అయిపోయింది అధికారంలోకి వచ్చి, కానీ 2 ఏళ్లలో జీహెచ్ఎంసీ మీద ఇగో మీ ముద్ర వేసినాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అని గట్టిగా అడిగే పరిస్థితి కనిపిస్తలేదు. దాంతోపాటు హైదరాబాద్లో హైడ్రా సృష్టించినటువంటి విధ్వంసం, ఈ హైడ్రా విధ్వంసం అంతా కూడా ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఓట్లు వేసేటువంటి వాళ్ళ పరిధిలో ఉన్నది. చాలా నియోజకవర్గాలలో ఇష్టం వచ్చిన లెక్క ఎట్లా బుల్డోజర్లను తీసుకొని పోయి కూలగొట్టారు కదా, ఆ హైడ్రా ఎఫెక్ట్ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు కూడగొట్టిన వాళ్ళు రేపొద్దున ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బాధ అంతా కూడా ఓట్ల రూపంలో తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకొక మేజర్ ఏంది అంటే, అసలు కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ పరిధిలో ఎక్కడ కూడా సీట్లు రాలేదు. మొన్న జనరల్ ఎలక్షన్స్ ఉండే కదా, ఆ జనరల్ ఎలక్షన్స్లో హైదరాబాద్లో మొత్తం సీట్లను కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ కూడా, హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలలో ఎక్కడ ఎమ్మెల్యే సీట్లు రాలేదు వాళ్ళకి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, ఆ ఎమ్మెల్యేల దగ్గర జరుగుతున్నటువంటి ఎన్నికలకి బాధ్యతలు ఆ ఎమ్మెల్యేలు తీసుకుంటూ కార్పొరేషన్లు గెలిపించేటువంటి బాధ్యత ఇవన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మొన్న జరిగిన ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాలే. సో ఎక్కడ కూడా సీట్లు లేనటువంటి చోట్ల ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు పెడితే కనుక ఇగో ఈ ఇష్యూస్ అన్నీ, హైడ్రా కావచ్చు, 2 ఏళ్లలో వాళ్ళ ముద్ర వేయకపోవడం కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యేలు గెలవకపోవడం కావచ్చు, ఇవన్నీ మైనస్లు ఉన్నాయి. కాబట్టి 6 నెలల్లో దాని మీద వర్కౌట్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఆయనే ఉండి, సీఎం రేవంత్ రెడ్డి గారే స్పెషల్ ఆఫీసర్గా ఉండి దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్నింటిని కూడా సెటిల్ చేసుకున్న తర్వాత ఎన్నికలకు పోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీగా మనకి కనిపిస్తుంది చాలా క్లారిటీగా. ఫిబ్రవరి 10తోని ముగిసినా కూడా మున్సిపల్ ఎన్నికల కంటే ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తలేవు. ఇంకొక 6 నెలల తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ 6 నెలల్లో ఏం చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ, ఏం చెయ్యాలి, ఏంటిది, హైడ్రాతో వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెయ్యలేదు అనేటువంటిది జనాలందరూ కూడా ఆలోచించుకుంటున్నారు. కాబట్టి వాటన్నింటి మీద ఆ ముద్రలన్నింటినీ పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేసి, అవసరమైతే ఏమన్నా 2 ఫ్లైఓవర్ల ఇనాగ్రేషన్లో, లేకపోతే ఫ్లైఓవర్లకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్లో ఇంకా ఏదో రకరకాల ఇష్యూస్ని తీసుకొని వచ్చి దాని మీద చర్చ జరిగేటట్టు చేసి జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోవాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీగా మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. చాలామంది అనలిస్టులు కావచ్చు, పాలిటిక్స్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు కనుక పోతే కాంగ్రెస్ పార్టీకి చాలా దారుణమైనటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ 6 నెలలు స్పెషల్ ఆఫీసర్ పాలన కింద ఉంచి, మున్సిపల్ శాఖ మంత్రికి కూడా మున్సిపల్ శాఖ మంత్రి కూడా సీఎం గారే కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నింటినీ సెటిల్ చేసుకున్న తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోతారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోవడం అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం సాహసం చెయ్యదు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోయేటువంటి అవకాశం లేదు. ఏ లెక్కన చూసుకున్నా కూడా 6 నెలల తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి తప్పించి 6 నెలల కంటే ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు అనేటువంటిది చాలామంది చాలా క్లియర్గా అనుకుంటున్నారు.